హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మన ఇల్లు బ్రిక్ వాల్స్ అయిన తర్వాత ప్లాస్టింగ్ చేసే ముందు ఎలక్ట్రికల్ పైప్స్ చేస్తాం కదా, వాటి గురించి ఈరోజు చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇల్లు కట్టించే సందర్భంలో ఎలక్ట్రీషియన్స్ వర్కర్స్ చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అవి ఏంటంటే వాల్స్కి పైప్స్ వేసే సందర్భంలోని వాటికి ఏంటంటే గాలి కొడుతుంటారు. ఆ గాలి కొట్టే సందర్భంలో వాళ్ళు ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా వాల్స్ని కొట్టడం వల్ల ఒక్కోసారి 4 ఇంచ్ వాల్స్ ఏమవుతాయంటే మొత్తం కదిలిపోయి క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వాళ్ళు పైపులు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మేస్త్రీలు ఏం చేస్తారంటే దాని మీద రఫ్గా ప్లాస్టింగ్ చేసేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఏమవుతుందంటే తర్వాత ప్లాస్టింగ్ చేసిన తర్వాత క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఏంటంటే పైప్స్ వేసే సందర్భంలో వర్కర్స్కి వాళ్ళందరికీ కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మెల్లిగా కొట్టి ఎలక్ట్రికల్ పైప్స్ వేయమని చెప్పాలి. దానికి ఈజీగా ఉండే మార్గం ఏంటంటే చూడండి, వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు ఏంటంటే గాలి కోసే సందర్భంలోని డబుల్ బ్లేడ్ అని వస్తుంది. డబుల్ బ్లేడ్ పెట్టుకొని వాళ్ళు కటింగ్ చేస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇక్కడ చూడండి, డబుల్ బ్లేడ్ ఫిక్స్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళని కట్ చేస్తుంటే ఎంత ఈజీగా కట్ అవుతుంది అనేది మీకే అర్థమవుతుంది. అదే కాకుండా వాళ్ళకి కూడా ఎటువంటి వైబ్రేషన్ కానీ వాల్ డ్యామేజ్ అయ్యే అవకాశం కానీ ఈ విధంగా కట్ చేస్తే ఉండదు. ఫ్రెండ్స్, మీరు చెప్పండి ఎలక్ట్రీషియన్స్కి కానీ లేదంటే వర్కర్స్కి కానీ కటింగ్ చేసే సందర్భంలో ఇలాంటి డబుల్ బ్లేడ్ ఉపయోగించి కటింగ్ చేసినట్లయితే పైప్స్ కూడా కరెక్ట్గా పడతాయి. అదేవిధంగా వాళ్ళకి ఎక్కువ శ్రమ అనేది ఉండదు. రెండోది ఏంటంటే వాళ్ళకి అనేది ఎక్కువ డ్యామేజ్ కాదు. ప్లాస్టింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి వాల్స్ అనేది క్రాక్స్ వచ్చే అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే చెప్పాను కదా, ఎలక్ట్రికల్ వర్క్ చేసే సందర్భంలోని ఈ విధంగా మంచి క్వాలిటీ బాక్సెస్ అనేది పెట్టుకోవాలి. ఈ జంక్షన్ బాక్సెస్ వాడే సందర్భంలోని వాటికి ఏంటంటే స్క్రూ ఫిట్ చేసే సందర్భంలోని స్క్రూ లోన బ్రాస్ థ్రెడ్డింగ్ అనేది ఉంటుంది. కొన్ని బ్రాండ్స్కి ఏంటంటే ఓన్లీ ప్లాస్టిక్ ఉంటుంది. అలాంటివి కాకుండా ఈ విధమైన బ్రాస్ థ్రెడ్డింగ్ ఉన్నది వాడండి. అలాగే వాల్స్లో వేసే పైప్స్ కూడా 1.2 mm థిక్నెస్తో ఉన్న పైప్స్ వాడాల్సి ఉంటుంది. ఏదైనా పర్లేదు, మంచి బ్రాండెడ్ అనేది వాడండి. ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా పైప్స్ చేసిన తర్వాత చూడండి, బాక్సెస్ అనేది మాల్తో ఫిక్స్ చేసి ఉన్నారు కదా. ఇక్కడ చూడండి, ప్లాస్టింగ్ ఎంత మందం వస్తుందో అంత మందం బయటికి పెట్టి బాక్సులు అనేది ఈ విధంగా ఫిక్స్ చేసుకున్నట్లయితే మేస్త్రీలు వర్క్ చేసే సందర్భంలో మేస్త్రీలకు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే బాక్సులు ఫిక్స్ చేసే ముందు బాక్సులకు కూడా బ్రౌన్ టేప్ అనేది దొరుకుతుంది. ఆ బ్రౌన్ టేప్ అనేది తీసుకొచ్చి ముందే బాక్సులు ఫిక్స్ చేసినట్లయితే చూడండి, ఈ విధంగా మనకేంటంటే బాక్సుల్లోకి మాల్ వెళ్లకుండా బాక్సెస్ కూడా ప్లాస్టింగ్ చేసిన తర్వాత నీట్గా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.